సహాయం చేశారు. ఈ సమయముందు నీ వాక్యాన్ని వినబోతున్నాం. మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ కనికరము, మీ దయ మాపై ఉంచి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. చేరవచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన ప్రజలను కూడా మీరు త్వరపెట్టి నడిపించి సహాయం చేయమని, ఈ దినము నీ వాక్యము చేత స్పష్టముగా నాతో మీరు మాట్లాడమని యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మంచిది, మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యములో నుండి కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. నాతో కూడా చెరలో ఉన్న బర్నబాకును సమీప జాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. మీకు వందనములు చాలు. ఇక్కడ మనకు అవసరమైనటువంటి మాట ఏమిటంటే 10వ వచనం చూడండి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును మరియు బర్నబాకు మరియు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. నాతో కూడా ఏమంటున్నాడండి? పౌలు మహాభక్తుడు రాస్తున్న మాట ఏమిటంటే, నాతో కూడా చెరలో ఉన్నటువంటి 3 వ్యక్తుల్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి పౌలు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ, ఏ సంఘానికి? కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, నాతో పాటు చెరలో ఉన్నారు వాళ్ళు. ఎవరు? పౌలుతో పాటు ఎవరెవరు చెరలో ఉన్నారట? అరిస్తార్కును, బర్నబాకు, సమీప జ్ఞాతి అయిన మార్కు. వీళ్ళు అపోస్తులుడైనటువంటి పౌలు గారికి ఎలా ఉన్నారట? చెరలో ఉన్నారట. సేవకుడు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకి శ్రమ వచ్చి యేసుక్రీస్తును బట్టి ఆయన చెరసాల్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఆయనతో పాటు 3 వ్యక్తులు ఎక్కడున్నారట? చెరలో ఉన్నారు. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, సేవకుడు శ్రమలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, ఆనందములో ఉన్నప్పుడు, సంతోషములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనము కూడా ఆయనతో ఏమవ్వాలి? పాలిభాగస్తులం అవ్వాలి. ఇప్పుడు పౌలు సంఘానికి ఉత్తరం రాస్తూ, నాతో పాటు వీళ్ళు ఎక్కడున్నారు? చెరసాల్లో. హల్లెలూయా. వాళ్ళు మీకు వందనాలు చెప్పుచున్నారు అని కొలసీ సంఘానికి వ్రాస్తూ వచ్చాడు. ఈ రాత్రి నీవు కూడా, నేను కూడా నేర్చుకోవాల్సింది, మన సేవకుడితో పాటు మనం ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా అతన్ని మనం వెంబడించాలి. ఏ పరిస్థితిలోనైనా అతనికి మనము తోడుగా నిలబడాలి. కాబట్టి మొదటి మాట, నాతో పాటు చెరలో ఉన్నవారు మీకేం తెలియచేస్తున్నారు? వందనాలు. అంటే నాతో పాటు వాళ్ళు ఏమై ఉన్నారు? శ్రమలో తోడుగా ఉన్నారు. రెండవ మాట మనం చూద్దాం, చూడండి. ఇదే కొలసీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ప్రియా సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తికుకు నన్ను గురించిన సంగతులు మీకు తెలియచేయును. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించున్నట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును నేను మీ యొద్దకు పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెరలో ఆయనతో పాటు కొందరు ఉన్నారు. ఇక్కడ రెండవది ఏమి రాస్తున్నాడంటే, ప్రియ సహోదరుడును
ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. ఒక వ్యక్తిని గురించి దైవజనుడు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తున్నటువంటి పౌలు గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నా ప్రియ సహోదరుడు మరియు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. చూడండి, ఇప్పుడు ఆయనతో ఎలాంటి వారు ఉన్నారట? చెరసాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు, మరియు నమ్మకమైన పరిచారకులు కూడా ఆయనతో ఉన్నారు. అర్థమవుతుందమ్మా? ఈ రాత్రి నమ్మకమైనటువంటి పరిచారకులు నాతో ఉన్నారు అని ఆయన మాట్లాడుతున్నాడు. చెరసాల్లో నాతో పాటు ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఈ రాత్రి నీవు నమ్మకమైనటువంటి పరిచారకుడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రభువునందు ప్రియ సహోదరుడు. ఏ సహోదరుడు అట? ప్రియ సహోదరుడు. ఏ సహోదరుడమ్మా? ప్రియ సహోదరుడు. రెండవది ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. మూడవది మనం చూస్తే నా తోటి సేవకుడైన తీకుకు నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియచేస్తాడు. ఇప్పుడు ఎవరి గురించి రాశాడు ఇక్కడ? తీకు. ఎవరట? తీకు అనేటువంటి వ్యక్తి ఆయనకి ఎలా ఉన్నాడట? నమ్మకమైన పరిచారకుడు. ఈ రాత్రి మనము నేర్చుకుందాం. ఈ రాత్రి మనము ఆలోచిద్దాం. పౌలు అంటున్నాడు, నాతో పాటు కొందరు ఎలా ఉన్నారు? చెరసాల్లో ఉన్నారు. ఈ రాత్రి నీవు నీ సేవకుడితో ఉండడానికి ఇష్టపడుతున్నావా? రెండవది, తీకు అనే వ్యక్తి నమ్మకమైన ప్రియ సహోదరుడును, నమ్మకమైన పరిచారకుడును, నా తోటి సేవకుడు. అతన్ని నేను మీకు పంపిస్తున్నాను. అతడు అన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో మనము ఏ విధంగా ఉండాలి? అమ్మా చెప్పండి, ఏ విధంగా ఉండాలి? అయ్యా, చెరసాల్లో ఉండటానికైనా మనం ఇష్టపడాలి. రెండవది, నమ్మకమైన పరిచారకులుగా మనం ఉందుముగాక. ఆమేన్. మూడవది మనం చూస్తే చూడండి, అక్కడే కొలస్సీ 4:11 వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. అతడు మీ యొద్దకు వచ్చిన ఎడల అతన్ని చేర్చుకొనుడి, మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే కాక దేవుని రాజ్యము నిమిత్తమున్న జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మూడవది ఏం కలిగిందంట? ఆదరణ. ఈ కొలస్సీ పత్రికలో కొంతమంది పేర్లు ఆయన రాసుకొచ్చాడు. ఇదిగో వీళ్ళు నాకు ప్రియ సహోదరుడు, ఇతడు నన్ను ఆదరించినవాడు, వీళ్ళు నాతో పాటు చెరలో ఉన్నవారని కొందరిని గురించి ఆయన ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రాత్రి సంఘ బిడ్డలు ఎలా ఉండాలంటే దైవ సేవకుడి ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని పొందేవారుగా ఉండాలి. నిన్న నేను అప్పాపురంలో జ్ఞాపకార్థ కూటుకే వెళ్ళాం. పాస్టమ్ గారు, నేను, చాలామంది విశ్వాసులు వచ్చారు. దాదాపు 10 మంది సేవకులు కూడా వచ్చారు. అయితే ఆ స్థానిక పాస్టర్ గారు ఏడుస్తా కూర్చున్నాడు. కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? ఊరికే కన్నీళ్ళు తుడుచుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, ముక్కు తుడుచుకుంటున్నాడు, చాలా వేదంతో ఉన్నాడు. పాస్టమ్మ గారికి సమయం ఇస్తే ఆమె కూడా దుఃఖపడతా ఉంది. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఒక విశ్వాసిని గురించి సేవకుడు ఏం చేస్తున్నాడు? అక్కడ బహుగా దుఃఖపడుతున్నాడు, బహుగా ఏడుస్తున్నాడు. అంటే ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, లాస్ట్లో ఆయన సాక్ష్యం చెప్పాడు, ఈమె సంఘంలో నమ్మకస్తురాలు. ఆమేన్. ఈమె నాకు ప్రియమైన, ఏమని చెప్పాడు? ప్రియమైన విశ్వాసి. అన్నిట్లో కూడా ఈవిడ చాలా మంచి నమ్మకస్తురాలు, పరిచారకురాలు, ప్రార్థనాపరురాలు, దీనురాలని ఆ సేవకుడు కన్నీరు పెట్టుకుంటే లాస్ట్లో నాకు సమయం వచ్చింది. నేను ఆ విషయాన్ని అక్కడ ప్రస్తావన చేశా. బంధువులు ఏడస్తాం నేను చూశాను, రక్త సంబంధీకులు, పిల్లలు, కుటుంబస్తులు ఏడస్తాం నేను చూశాను, కానీ ఒక విశ్వాసిని బట్టి సేవకుడు ఏడవటం నేను ఇప్పుడే చూస్తున్నానని సాక్ష్యం ఇచ్చా. మరొక మాటను జ్ఞాపకం చేశాను. ఏమని? అందము మోసము, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేసిందట? కొనియాడబడింది. ఆమెను బట్టి ఏం చేశారు అందరు? నిన్న
పొగుడుతున్నారు ఆమెను బట్టి, ఆ తల్లిని బట్టి వాళ్ళు ఘనపరుస్తున్నారు. ఎందుకంటే ఆమె యొక్క మంచి సాక్ష్యం. ఈరోజు సేవకుడి దగ్గర, సంఘంలో మనం ఎలా ఉండాలంటే దైవజనుడి దగ్గర మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అతడు ఏమని చెప్పాలంటే, వీళ్ళు నా ప్రియ సహోదరి సహోదరుడు, నాకు నమ్మకమైన వారు, నాకు నమ్మకమైన పరిచారకులు, వీళ్ళు నాతో పాటు ఎక్కడైనా ఏ శ్రమకైనా, ఏ మేలుకైనా, ఏ సంతోషంకైనా, ఏ దుఃఖంలోనైనా ఉండగలిగిన వారని చెప్పే సాక్ష్యాన్ని దైవజనుడి దగ్గర మనము సంపాదించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మూడవది మనం చూస్తే, ఒకటి నాతో కూడా చెరలో ఉన్నవారు అని చెప్పాడు. రెండవది ఏం చెప్పాడు? నమ్మకమైన పరిచారకుడు అని చెప్పాడు. మూడవది అతని వలన నాకు ఆదరణ కలిగింది. ఎవరి వలన? 11వ వచనంలో చూడండి, అతడు మీ వద్దకు వస్తున్నాడు మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనాలు చెప్పుచున్నాడు. యూస్తు అను యేసు మీకు వందనాలు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే కాక దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకేం దొరికింది? చాలామంది నాకు జత పనివారు ఉన్నారు, నా తోటి సేవకులు ఉన్నారు, నా తోటి పరిచారకులు ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తే, అయ్యా ఈ పూట నేను రాలేను, మీరు సంఘాన్ని చూడమన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సంఘాన్ని నడిపిస్తున్నారు. వాక్యం చెప్పమన్నా, ప్రార్థన చేయమన్నా, నడిపించమన్నా మీరు ఏం చేస్తున్నారు? నాకు పరిచర్య చేస్తున్నారు. అప్పుడు బయట వారికి నేనేం చెప్తానంటే, నా పిల్లలండి, వీళ్ళు నేనేం చెప్పినా చేస్తారండి అంటూ ఏం చెప్పాలి తెలుసా? వీరి వలన నాకు ఆదరణ కలిగింది. ఆమెన్. వీరి వలన నాకు సంతోషం దొరికింది. వీరు నా దుఃఖములో ఉన్నవారు, వీళ్ళు నా ప్రయాసలో ఉన్నవారు, వీరు నా కష్టములో ఉన్నవారు, వీళ్ళు నా శ్రమలో ఉన్నవారని మీ గురించి నేను అనేక మందికి సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. ఆమెన్. ఇప్పుడు కొలసీ సంఘానికి పౌలు ఏమిస్తున్నాడు? మంచి సాక్ష్యం ఇస్తున్నాడు, గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, ఆదరణ దొరికింది. నాతో పాటు వీళ్ళు శ్రమలో ఉన్నారు. మరొక మాట చెప్తున్నాడు, వీళ్ళు నమ్మకమైన పరిచారకులు. హల్లెలూయా. నాలుగవది మనం చూద్దాం. ఒకటి, నాతో పాటు చెరసాల్లో ఉన్నారు. రెండవది, నమ్మకమైన పరిచారకులు. మూడవది, వారి వలన నాకేం కలిగింది? ఆదరణ. నాలుగవది మనం చూద్దాం రండి ప్రియులారా. అక్కడే 12వ వచనం చదువుదాం. 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయములో దేవుని చిత్తము గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని అతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఆమేన్. 12వ వచనంలో చెప్తున్నాడు, ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచు అతడు ఏం చేస్తున్నాడు? మీ కొరకు అనుదినము ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? పోరాటం చేస్తున్నాడు. అబ్బా, ఎపఫ్రా గురించి దైవజనుడైన పౌలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడు. నేను కూడా ఏమని సాక్ష్యం ఇవ్వాలి? పలానా వ్యక్తి సంఘంలో మంచి ప్రార్థన చేస్తారండి, పలానా సహోదరి మంచి ప్రార్థన చేస్తుందండి, పలానాయన మంచి ప్రార్థన చేస్తాడండి, పలానాయన మనం చెప్పిన పని చేస్తాడండి, పలానాయన నమ్మకమైన పరిచారకుడండి, పలానా వ్యక్తి ద్వారా నాకు ఆదరణ దొరికిందండి, వీళ్ళు నా దుఃఖములో, నా శ్రమలో, నా సంతోషంలో నాతో కూడా ఉన్నవారని నేనేం చెప్పాలి? అనేక మందికి సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడు ఈ కొలస్సీ సంఘానికి పౌలు అనేక మందిని ఉదహరిస్తూ, అనేక మందిని ప్రస్తావన చేస్తూ రాసుకొస్తున్నాడు. ఏమనంటే, ఇతని వలన నాకు ఆదరణ దొరికిందంటున్నాడు. మరొక వ్యక్తిని గురించి అంటున్నాడు, మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తము గురించిన సంపూర్ణ ఆత్మత నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. సంఘము నిశ్చయతగా ఉండాలని, సంఘము దేవుని చిత్తం చేయాలని, ప్రతి విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలని, నిశ్చయత కలిగి ఉండాలని, దేవునిలో నిలకడగా ఉండాలని ఎపఫ్రా మీ కొరకు ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన. అంటే ఎపఫ్రా గురించి దైవజనుడైన పౌలు ఏం చేస్తున్నాడు? కొలస్సీ సంఘానికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పటికి మనం చదువుకుంటున్నాగా, మనమే కాదు అనేక సంఘాలు ఈ వచనాలు చదువుతారుగా, ఈ వచనాల గురించి ధ్యానం చేస్తారుగా. అంటే వాళ్ళు ఎంత ధన్యులంటే ఈరోజు వాళ్ళు జీవగ్రంథంలో రాయబడ్డారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ సేవకుడి దగ్గర ఇలాంటి సాక్ష్యమే సంపాదించుకోవాలి.
ఆమేన్. ఇలాంటి బిరుదునే నువ్వు సంపాదించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు చూస్తే, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి కనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. ఆమేన్. ఎంతలో నమ్మకం ఉన్నాడట? కొంచెములో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంచెములో నమ్మకంగా ఉన్నాడు. మరి నువ్వెంతలో నమ్మకంగా ఉంటున్నావు? ఈ రాత్రి ఆలోచించే సహోదరి సహోదరుడా, నీ సేవకుడు బలా నమ్మకమైన సహోదరుడా, నమ్మకమైన నా ప్రియ సహోదరి అని నీ గురించి నేను సాక్ష్యం ఇవ్వాలి. వీళ్ళు ప్రార్థనలో పోరాడేవాళ్ళండి. ఈమె ప్రార్థన చేసిద్దండి, ఇతడు మంచి ప్రార్థనాపరుడండి, ఈమె వల్ల నాకు ఆదరణ దొరికిందండి, ఈ తల్లి వల్ల నాకు ఆదరణ దొరికిందండి, ఈ తండ్రి వల్ల నాకు ఆదరణ దొరికిందని అనేక మందికి ఏం చేయాలి? మనము సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి, నాతో కూడా చెరసాల్లో ఉన్నవారు. రెండవది, నమ్మకమైన పరిచారకులు. మూడవది, నాకు వీరి వలన ఆదరణ దొరికింది. నాలుగవది, ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేసేవారు ఇక్కడ ఉన్నారు. ఆమేన్. ఐదవది మనం చూద్దాం రండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇంకా మనం చదివితే 13వ వచనం చదవండి. 4:13. ఇతడు మీ కొరకు లవోదియక కొరకును హియోరా పొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి నేను సాక్ష్యమిచ్చుచున్నాను. ఆమేన్. ఎపఫ్రా ఇంకా ఏం చేస్తున్నాడట? పోరాడుతున్నాడట. చూడండి ఆ మాట మనం చూస్తే 13వ వచనంలో, అతడు బహు ప్రయాసపడుతున్నాడు. ఎవరి కోసం? లవోదియక సంఘం కొరకు, హియోరా పొలివారి కొరకు, అతడు సంఘ బిడ్డల కొరకు బహుగా ప్రయాసపడుతున్నాడు. ఒకటి, ప్రార్థన చేస్తున్నాడు ఎల్లప్పుడూ. రెండవది, ప్రయాసపడుతున్నాడు. 12వ వచనంలోనేమో బహుగా ప్రార్థన చేస్తున్నాడు, 13వ వచనంలో బహుగా ప్రయాసపడుతున్నాడు. నేను కూడా ఇప్పుడు రానున్న కాలంలో ఏం చెప్పాలి? నా సంఘ బిడ్డలను బట్టి, నా తల్లులను బట్టి ఏం చెప్పాలి? నా సహోదరులను బట్టి, నా యొక్క సహోదరులను బట్టి ఏం చెప్పాలి? నేను పలానా వ్యక్తి బహు ప్రయాసపడే వ్యక్తి, పలానా వ్యక్తి బహు ప్రార్థనాపరుడు, పలానా వ్యక్తి నమ్మకమైన పరిచారకుడు, ఫలానా వ్యక్తి వలన నాకేం కలిగింది? ఆదరణ కలిగింది, ఫలానా వ్యక్తి వలన నాకు సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. 13వ వచనం చివరి మాట అదే కదా. ఏమంటున్నాడు? నేను అతని గురించి ఏం చేస్తున్నానో సాక్ష్యం ఇస్తున్నా. దేవునికి స్తోత్రం. నువ్వు మంచి సాక్ష్యాన్ని సంపాదిస్తావా? నీ సేవకుడు నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఈమె నమ్మకస్తురాలు, ఈమె యథార్థవంతురాలు, ఈమె మంచి ప్రార్థనాపరురాలని దైవజనుడి చేత ఏం పొందాలి? మనం సాక్ష్యం పొందాలి. చెప్పండి, నా సేవకుడు ఏడుస్తున్నాడు. నా సేవా జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్న ఒక సేవకుడు అంతగా దుఃఖపడతాం అంటే ఆ తల్లి అంత నమ్మకస్తురాలు సంఘంలో. హల్లెలూయా. దేవుడు మనలను కూడా ఆ స్థాయికి తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. రైట్. ఒకటి, ఇతడు ఎపఫ్రా ఏం చేశాడు? ప్రార్థనలో అందరి కోసం పోరాడుతున్నాడు. రెండవది, అందరి కోసం ప్రయాసపడుతున్నాడు. నువ్వు కూడా ప్రార్థన చేయి సంఘం కోసం. ఈరోజు మేము కూడా మా ఇంట్లో ఒక 10 మంది సేవకులతో ప్రార్థన ధూపం అని పెట్టాం. ఉదయం 10 గంటలకు కూర్చున్నాం, మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఇంట్లో హాల్లో భారం కలిగే దేశం కోసం, సేవకుల కుటుంబాల కోసం, సేవకుల బిడ్డల కోసం భారం కలిగి ప్రార్థన చేసి 2 గంటలకు మంచి విందు వారికి ఏర్పాటు చేశాను. మంచి విందు తీసుకుని వాళ్ళు సెలవు తీసుకున్నారు. దేవునికి స్తోత్ర. ప్రార్థనలో పోరాడం. వరదల వల్ల నిస్సహాయ స్థితిలో ఉన్న వారి కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం బహుగా ప్రార్థనలో పోరాడాం. అది నాకెంతో మేలుకరంగా అనిపించింది ఈ పూట. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ప్రార్థనలో పోరాడు. సంఘములో అనేక మంది కోసం ఏం చేయాలి? నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. రైట్. మరొక విషయం చూద్దాం. ఇప్పటికి ఎన్ని విషయాలు? ఒకటి, చెరలో ఉన్నవారు. రెండవది, నమ్మకమైన పరిచారకులు. మూడవది, ఆదరణ కలిగించిన వారు. నాలుగవది, బహుగా ప్రార్థనలో పోరాడిన వారు. ఐదవది, బహుగా ప్రయాసపడిన వారు. ఆరవది మనం చూద్దాం రండి ప్రియులరా. 1 కొరింథీ 16వ అధ్యాయం. 1 కొరింథీ 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం.
మొదటి కొరింథీ 15వ అధ్యాయము 16వ వచనం, 15-16. మొదటి కొరింథీ 16వ అధ్యాయము చదువయ్యా. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామే అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టివారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచున్న వారికి విధేయులై ఉండాలని మిమ్ములను బతిమాలు కొనుచున్నాను. స్తోత్ర. పౌలు గారు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడయ్యా? వింటున్నారా మీరు? వాక్యం అర్థమవుతా? ఏం చెప్తున్నాడు? స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? స్టెఫను ఇంటివారు అంటే పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్మును తామే అప్పగించుకున్నారు. మనకైతే చెప్పాలి, నువ్వు చెయ్యి అని చెప్పాలి. చెప్పకపోతే చెయ్యం మనం. అదేమంటే పాస్టర్ గారు నాకు చెప్పారా, పాస్టర్ గారు నాకు చెప్పారా, విశ్వాసులు నాకు చెప్పారా అంటాం మనం. ఏదైనా వడ్డించమన్నప్పుడు, ఏదైనా చేయమన్నప్పుడు ప్రత్యేకంగా నిన్ను బొట్టు పెట్టి పిలవాలని కోరుకుంటావు. కానీ అసలు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళు పరిచర్య చేయడానికి తమ్మును తామే అప్పగించేసుకున్నారు. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు వారు లోకము కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. మనుషులందరి కొరకు రక్తము కార్చడానికి, ప్రాణం పెట్టడానికి, చనిపోయి తిరిగి లేవడానికి ఆయన ఏం చేశాడు? తన్ను తానే. ఇప్పుడు వీళ్ళు కూడా తమ్మును తామే ఏం చేసుకున్నారట? అప్పగించుకున్నారు. అమ్మ అర్థమవుతుందా తల్లి? అప్పగించుకున్నారు. దేనికి? పరిచర్య చేయడానికి. చెప్పేదేం లేదు ఇక అక్కడ. ఇది నా బాధ్యత, ఇది సేవకుడు నాకు ఇచ్చిన ధన్యత, నేను ఆయన చెప్పకముందే నా పని నేను చెయ్యాలి అని పరుగెత్తేటువంటి సమర్పణ అనేటువంటి ఒక అప్పగించత ఈ రాత్రిని జీవితంలో ఉండగలిగితే దేవుని కృప అపరిమితంగా మన మీదికి దిగి వస్తుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కలశంలో మొన్న నేను ఊరిల్లాను. ఆశ్రమ గారు మా ఇంటి దగ్గర ప్రార్థన రోజు నేను ఊరిల్లాను. లేను, సరుకులు తెచ్చిచ్చాను, కూరగాయలు తెచ్చిచ్చాను, అంతే. ఇక నాకేం చలవదు. కొంతమంది ప్రజల్ని ఆమె పిలుచుకుంది, ఆ పరిచర్య అంతా ఆమె చేసింది. నేను ఇంకొక అరగంటలో ప్రార్థన స్టార్ట్ అవుతానుగా వచ్చే ఇంటికి, అంతే. ఇక నాకేం తెలీదు, నాకు ఏమీ నేను వారికి అప్పగించలేదు. కానీ కొంతమంది బిడ్డలు తమ్మును తాము ఏం చేసుకున్నారు? అప్పగించుకొని ఆ పనిని చేశారు. కాబట్టి నేను ఒకటే చెప్తా, నన్ను పిలవాలి, నాకు చెప్పాలనేది కాదు. నేను పరిచర్య కొరకు ఏం చేసుకున్నాను? నన్ను నేనే అప్పగించుకున్నాను. నువ్వేం చేయాలి? పరిశుద్ధులకు పరిచర్య చెయ్యాలి. రెండవ మాట ఏమన్నాడు? 16వ వచనంలో, పరిచర్య చేసే అట్టి వారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు. కొంతమంది ఏం చేసుకున్నారు? పరిచర్య చేయడానికి అప్పగించుకున్నారు కదా. అప్పగించుకున్న వారి కింద కొంతమంది వారు చేసే పనికి ఏం చేయాలట? సహాయం చేయాలి. మొన్న వీళ్ళు శంకర్ వాళ్ళు రైస్ వడ్డిస్తున్నారు. నేనేం చేశాను? ఆ గిన్నె దగ్గర ఉండి ఇతనికి సహాయం చేశా. ఏ విధంగా? బేషన్ తీసుకొని అన్నమంతా లాగి అతనికి అందిస్తూ ఉన్నాను. నేను ఎందుకు చేయాలి? నేను సేవకుడు కదా, నాకేం అవసరం? నేను చక్కగా కాలు మీద కాలేసి కూర్చొని మీరు చేయండి అంటే చేస్తారు. కానీ వాక్యం నేర్పుతున్నది ఏంటంటే, ప్రయాసపడే వారికి, పరిచర్య చేసేవారికి పనిలో మనం సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది క్రీస్తు మనసు, అది దేవుని మనస్సు, అది దేవుని యొక్క ఆలోచన, అది దేవుని చిత్తము. హల్లెలూయా. ఈ రాత్రికాల సభలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం, నీ వలన ఆదరణ కలిగి కలగాలి. నీవు అనేకుల కొరకు ప్రార్థనలో పోరాడాలి. నీవు అనేక మంది కోసం, సంఘం కోసం ఏమవ్వాలి? ప్రయాసపడాలి. నీవు సేవకుని కోసం శ్రమైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. నీవు నమ్మకమైన పరిచారకుడుగా, నమ్మకమైన సహోదరుడుగా, ప్రియమైన సహోదరుడుగా సేవకుని చేత ఏం పొందాలి? సాక్ష్యము పొందాలి. నీవు పరిచర్య కొరకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. అప్పగించుకున్న వారి పనిలో మనం ఏమై ఉండాలి? అది ఎంతసేపుడికి ఎల్లమ్మడి తిరిగి నన్ను పిలవలేదుగా, నాకు చెప్పలేదుగా, ఇది మన వెర్షన్. తప్పు, చాలా తప్పు. నీకు చెప్పడం కాదండి,
నిన్ను నువ్వేం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. హల్లెలూయా. అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు గురువారం సేవకుడు రాకముందే 7:30కే నేను ప్రారంభించాలి, 7:30కే నేను స్టార్ట్ చేయాలి, నేను పాటలు పాడాలి, నేను వాక్యం చెప్పాలి, నేను నడిపించాలి అనేటువంటి ఒక సమర్పణ నీకు ఉండాలి. భోజనాలు జరుగుతున్నప్పుడు ఎవరో పిలవాల్సిన అవసరం లేదు. నీకేది చేతవో ఆ పని చెయ్యాలి. ఆమేన్. పని చేసేవారికి నువ్వేం చేయాలి? సహాయపడాలి. ఇది దైవ సేవకుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అట్టి వారికి పనిలో సహాయపడుచు ప్రయాసపడుచు ఉండాలని, వారందరికీ మీరు విధేయులై ఉండాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మూడవది ఏమై ఉండాలట? విధేయత. ఒకటి, పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకోవాలి. రెండవది, అప్పగించుకున్న వారికి సహాయం చేయడానికి మనం తోడ్పడి ఉండాలి. మూడవది, వారికి విధేయులై ఉండాలి. ఏమని? పొరపాటున భోజనాలు వడ్డించినప్పుడు మాయ్ అది తీసురా అని స్పీడ్గా అన్నారు. ఇక మనకి ఫీలింగ్, అదిగో అంతమందిలో నన్ను అరిశారు, అంతమందిలో నన్ను కేకేశారు. ఇక ఈ అలుగుడు, ఈ బాధ, ఈ కష్టం, ఈ శ్రమ మనసులో వాళ్ళకి రోజుల తరబడి ఉండిపోద్ది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? లోబడి విధేయతగా ఉండు. పిలిస్తే నో ప్రాబ్లం. ఆమెన్. నిన్ను నువ్వు తగ్గించుకో, తన్ను తాను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆమెన్. మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఒకటి, ప్రయాస పరిచర్య చేయడానికి, ఎవరికి? పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి మనల్ని మనమే అప్పగించుకోవాలి. రెండవది, అప్పగించుకున్న వారి పనిలో మనం ఏం చేయాలట? సహాయపడాలి. సహాయపడుతున్నప్పుడు వారందరికీ ఏమై ఉండాలి? మనం విధేయులమై ఉండాలి. ఎక్కడ గొడవకు తావు లేకుండా, ఏమండి, సమస్యను ప్రశాంతంగా మనం ఏం చేయాలి? ముందుకు తీసుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇది 6వది. 7వది మనం చూద్దాం రండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. 2-3 వచనాలు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. అయ్యా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమందు బంధము చేత, నన్ను క్షమించాలి. 4వ అధ్యాయము చదువునానా 2-3. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదీకును సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లయింతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా బహుగా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు ఏమై ఉన్నాయి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఏమని మాట్లాడుతున్నాడు పౌలు గారు? నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా వాళ్ళు ఏమయ్యారు? ప్రయాసపడ్డారు. ఎంత మంచి సాక్ష్యం అండి. ఎవరు వీళ్ళు? దయచేసి మీరు చూడండి. సుంటికేయు మరియు యవోది అనేటువంటి వారికి ఏక మనసు కావాలని బ్రతిమలాడుకుంటున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు. ఏ స్త్రీలు? యువోదిను సుంటికే అనే ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతో సువార్త పనిలో ఏమయ్యారు? వాళ్ళు బహుగా. 2 స్త్రీలను ఎత్తాడు. ఆ 2 స్త్రీలు ఏమంటున్నాడంటే, అవును, వాళ్ళు నిజంగా నాతో పాటు నా సహకారులకు ఏం చేశారు? సువార్త పనిలో ప్రయాసపడ్డారు. ఎంత మంచి సాక్ష్యం. అమ్మ తల్లి, వింటున్నావా? ఈరోజు తల్లులైన మీరు మీ సేవకునికి, సంఘానికి సువార్త పరిచర్య చేసేవారికి మీరు ఎలా ఉండాలి? మంచి సహకారులుగా. హల్లెలూయా. మంచి సహకారం కలిగేటువంటి వారంగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మంచి సహకారులుగా మీరు పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలా చేసినందుకు వారి పేర్లు ఎక్కడున్నాయట? జీవగ్రంథములో వారి పేర్లు ఏమై ఉన్నాయి? వ్రాయబడి ఉన్నాయి. ఎంత మంచి సాక్ష్యం అండి. పౌలు మహాభక్తుడు ఎంతమంది పేర్లు ఉదహరిస్తున్నాడండి, ఎంతమంది పేర్లను ఆయన బయటికి తెస్తున్నాడండి. ఈ రాత్రి నీ యొక్క నాయోతు ప్రొఫెటిక్ మినిస్ట్రీలో దేవుడు నిన్ను నాటాడు. ఈ తోటలో ఎందుకు నాటాడు నీకు తెలియదు, నాకు తెలియదు. అది దేవుని చిత్తం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ ఉన్న సేవకుడి దగ్గర నువ్వు ఎటువంటి సాక్ష్యాన్ని పొందాలి?
ఒక మంచి సాక్ష్యం. హల్లెలూయా. ఆయన అనేక మందికి నీ గురించి ఏం చేయాలి? సాక్ష్యం ఇచ్చే ఆత్మీయ స్థాయికి, తగ్గింపుకు, పరిచర్యకు ఆదరణ కలిగే వ్యక్తివిగా, సహకరించే వ్యక్తివిగా నువ్వు ఉండాలని దైవజనుడుగా నేను ఎంతో కోరుతున్నా. దేవునికి స్తోత్రం. చివరిగా మరొక మాట మనం చదువుదాం. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చివరిగా 2వ తిమోతి 4:11. 2వ తిమోతి 4:11. అమ్మా, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనమైన వాడు. దేవునికి స్తోత్ర. తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు ఏమని? లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కు నువ్వేం చేయాలి? వెంట పెట్టుకొని తీసుకురా. ఎందుకంటే మార్కు ఈయనకి దేనికట అంటే అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తిమోతికి చెప్తున్నాడు, తమ్ముడా తిమోతి, దైవజనుడా, పరిచారకుడా, సహకారి, నీవు మార్కును వెంట పెట్టుకునిరా. అతడు నాకేం చేస్తాడు? పరిచర్య చేస్తాడు. పరిచర్యలో అతడు నాకు ఎలాగుంటాడు? ప్రయోజనకరమైన వాడు. దైవజనుడు కూడా నిన్ను వెనక్కి తీసుకెళ్ళాలి. అనేక స్థలాలకి నిన్ను ఆయన తోడుకొని పోవాలి. ఎందుకు తోడుకొని పోవాలంటే వీళ్ళు నాకు ప్రయోజనకరమైన వారు, వీరు నాకు సహకారులు, వీళ్ళు నాతో వస్తే నాకెంతో మేలుకరంగా ఉంటారని దేవుని సేవకుడు నిన్ను వెంట పెట్టుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి చేతులెత్తి. దైవజనుడు మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళాలి. ఎందుకని? వీళ్ళు నాకు ప్రయోజనకరమైన వారు, నాకు సహకారంగా ఉంటారు, నాకు మేలుకరంగా ఉంటారు, వీరి వల్ల నాకేం కలిగిద్ది? ఆదరణ కలిగిద్దని మిమ్మలను ఆయన వెంట పెట్టుకొని తీసుకెళ్లేటువంటి స్థాయికి మనం ఆత్మీయంగా ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఆమేన్. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం చూడండి. 10వ వచనం చూడండి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికు వెళ్ళెను, క్రేస్కే గలతీయుకును తీతు దమల్యాకును వెళ్ళిరి. దేమ అనేవాడుట ఈ లోకాన్ని స్నేహించి దైవజనుడిని ఏం చేశాడట? విడిచిపెట్టేశాడట. కానీ మార్కు అలా విధంగా కాదు. మార్కు ఏమయ్యాడు? దైవజనుడికి ప్రయోజనకరమైన వాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూస్తే చూడండి ప్రియులరా, ఇంకా మనం చూస్తే 14వ వచనంలో, అలెగ్జాంద్రను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలమిచ్చును, అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు, అతడు నా మాటల్ని బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానంగా చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, అది వారికి నేరముగా ఎంచబడునుగాక. అయ్యో, ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడండి, ఎంత బాధతో మాట్లాడుతున్నాడు సేవకుడు. తిమోతి, అలెగ్జాండర్ అనేవాడు నాకేం చేశాడు? చాలా కీడు చేశాడంట. ఏం చేశాడట? నాకు మార్కేమో ప్రయోజనకరమైన వాడు, నాకేం చేస్తాడు? అతడు పరిచారము చేస్తాడు. దేమ అనేవాడు ఏం చేశాడు? నన్ను విడిచి వెళ్ళిపోయాడు, లోకంతో స్నేహం చేసి నన్ను విడిచి వెళ్ళాడు. అలెగ్జాండర్ ఏమో నాకు చాలా కీడు చేశాడు. ఏంటా కీడు అంటే చూడండి అంటాడు, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇస్తాడు, అతని విషయమైనవి ఏమై ఉండాలి? 15వ వచనంలో, అతడు మాటల వలన నన్ను బహుగా ఏం చేశాడు? అలెగ్జాండర్ అనేవాడట మాటల వలన సేవకుని ఎదిరించి అతనికి ఏం చేశాడట? కీడు చేశాడు. నేటికి కూడా ఈ వచనాలు మనం చదువుతున్నాం. చివరిగా నేను చెప్పేది ఒకటే, దైవ సేవకునికి నీవు ప్రయోజనకర వ్యక్తివిగా మారిపోవాలి. ఆయన నిన్ను నమ్మకమైన పరిచారకుడని సాక్ష్యం ఇవ్వాలి. ఇతడు ప్రార్థనలో పోరాడేవాడని సాక్ష్యం ఇవ్వాలి. ఇతడు బహుగా ప్రయాసపడేవాడని సాక్ష్యం ఇవ్వాలి. వీళ్ళు పరిచర్య కొరకు తమ్మును తామే అప్పగించుకున్నారని సాక్ష్యం ఇవ్వాలి. వీళ్ళు పరిచర్యలో సహాయపడే వాళ్ళని సాక్ష్యం ఇవ్వాలి. వీళ్ళు తమ్మును తామే విధేయులు కలిగిన వారు, తమ్మును తామే తగ్గించుకున్న వారని ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. ఈరోజు నువ్వు అలా జీవిస్తావా? పనికొచ్చే పాత్రగా మారుతావా?
ప్రయోజనకరమైన పాత్రగా మారతావా? దేవుని చేతిలోని ఆయుధం వలె మారతావా? నీ వలన సంఘము, సేవకుడు, ఇదిగో విశ్వాసులు ఆదరణ కలిగేవారుగా, మేలు కలిగేవారుగా, సంతోషించేవారుగా, ఆనందించేవారుగా నువ్వేం చేయాలి? వారి ద్వారా, వారి ఎదుట జీవించాలి. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు అలెగ్జాండర్ అనేవాడు ఏం చేశాడట? కీడు చేశాడు, మాటల చేత బహుగా ఎదిరించాడు. 16వ వచనం చూడండి. మొదట నేను సమాధానంగా చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, అది వారికి నేరంగా ఎంచబడు. నేను మొదట సమాధానంగా చెప్పా, మంచిగా చెప్పా. అప్పుడు ఏం చేశారు? వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అందరు నన్ను ఎదిరించిన వారే, అందరు నన్ను విడిచిపోయారు, అది వారికి నేరంగా. అయితే 17వ వచనములు అంటాడు, నా ద్వారా సువార్త పరిపూర్ణంగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇవన్నిటిలో, వీటన్నిటి విషయాల్లో, సువార్త పనిలో, దేవుని సేవలో, ఆయన పనిలో నా ప్రభువే నా ప్రక్కన నిలిచి ఏం చేశాడు? నన్ను బలపరిచాడు. సహోదరి, తల్లి, సిస్టర్, తండ్రి, అయ్యా, నేను మీకు చెప్పేది ఒకటే. ఇప్పుడు ఈ చెప్పబడిన విషయాలన్నిటిలో నువ్వు సేవకునికి ఏ విధంగా ఉన్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మొదటిగా పౌలు అన్నాడు, నాతో కూడా వీళ్ళు చెరలో ఉన్నారు. రెండో మాట అన్నాడు, నమ్మకమైన పరిచారకుడును, నాకు ప్రియమైన వాడు. మూడవది అన్నాడు, వీరి వలన నాకు ఆదరణ దొరికింది. నాలుగవది అన్నాడు, ఇతడు మంచి ప్రార్థనాపరుడు, ఇతడు ప్రయాసపడిన వాడు. ఐదవది చెప్పాడు, వీళ్ళు పరిచర్య చేయటంలో తమ్మును తామే తగ్గించుకొని తమ్మును తామే ఏం చేసుకున్నారు? అప్పగించుకున్నారు. తర్వాత చెప్పాడు, వీళ్ళు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వాళ్ళు కాబట్టి వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. తర్వాత చెప్పాడు, మార్క్ అనేవాడిని వెంట పెట్టుకునిరా, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు, నాకు పరిచర్య అంటూ మరికొంతమంది పేర్లు చెప్పాడు. వాళ్ళు నాకు కీడు చేశారు, నన్ను ఎదిరించారు, నా మాటల్ని వాళ్ళు వినలేదు, నన్ను విడిచి వెళ్ళిపోయారు, అది వారికి నేరంగా ఎంచబడునుగాక. ఎంతమంది విడిచి వెళ్ళినా ప్రభువే నా ప్రక్కన నిలిచి నాకు సహాయం చేశాడు. నిజమే, ఈ రోజున అనేక మంది సేవకుని విడిచి వెళ్ళిపోతారు. కోపం చేతనో, బాధ చేతనో, కష్టం చేతనో, ఏదో ఒక విషయంలో సేవకుడి చేత బాధపడి, సేవకుడి మీద బాధ పెట్టుకొని అనేక మంది ఆయన ఏం చేస్తూ ఉంటారు? విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అది వారికి నేరముగా ఎంచబడునుగాక. ఎంతమంది వదిలి వెళ్ళిపోయినా సేవకుడి పక్షంగా ఎవరు నిలబడతారట? ఆయన దూతలు నిలబడి ఆయన ఏం చేస్తాయట? బలపరుస్తాయి. చూడండి, ఏలియాని మీరు చూడండి. ఏలియాని ఆ స్త్రీ యెజబెలు వార్నింగ్ ఇస్తే మరణాపేక్ష కలిగిన వాడు ఈ చెట్టు కింద కూర్చున్నప్పుడు దేవుడు అతన్ని ఆదరించలేదు అమ్మా? అవును కదా, దేవుడు అతన్ని ఆదరించాడు కదా. అలాగే మనం చూస్తే దానియేలు కూడా ఉపవాసం ఉండి అలిసిపోయి కృంగినప్పుడు దేవదూతలు వచ్చి అతని ప్రక్కన నిలబడి అతన్ని ఆదరించలేదు. హల్లెలూయా. మనం చూస్తే ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు, ఇదిగో భయంకరమైన పరిస్థితుల్లో చచ్చిన వాడి వలె ఆయన పాదాల దగ్గర పడినప్పుడు దేవుని హస్తం ఆయన మీద ఉంచి అతను ఆదరించలేదు. కాబట్టి రాత్రి సేవకుని ఆదరించేది దేవుడే. ఆమేన్. ఎంతోమంది విడిచి వెళ్ళిపోతారు, ఎంతోమంది అతన్ని విమర్శిస్తారు, ఎంతోమంది అతనికి కీడు చేసేవారు ఉన్నప్పటికీ దేవుడు మాత్రం చేయి విడిచిపెట్టేవాడు కాదు. అయితే నేను ఒకటి చెప్తున్నా చివరిగా, నీవు దేవుని మనసు కలిగి ఉండు. నీ సేవకుడి దగ్గర తగ్గించుకో, నీ సేవకుడి దగ్గర విధేయత కలిగి ఉండు, నీ సేవకుడికి పరిచారకుడుగా ఉండు, ఆదరించేవాడుగా ఉండు, నమ్మకమైన వ్యక్తిగా ఉండు. నీ పేరు దేవుడు ఎక్కడ రాస్తాడో? జీవగ్రంథంలో. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయచేసి స్థలంలో వంచండి, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ రాత్రి నేను ఎలా ఉన్నాను, ఈ రాత్రి నేను ఎలా ఉన్నాను, ఈ రాత్రి నేను ఎలా జీవిస్తున్నాను, ఒక చిన్న ప్రార్థన చేస్తావా? పౌలు అంటున్నాడు, ఇదిగో వారు నాతో కూడా చెరసాల్లో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, నా కష్టంలో ఉన్నవారు, నా వేదనలో ఉన్నవారు, నా కన్నీళ్లలో ఉన్నవారు అని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో మరొక సాక్ష్యం ఇచ్చాడు ఆయన.
ప్రియ సహోదరుడును, నమ్మకమైన పరిచారకుడు అని సాక్ష్యమిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు నమ్మకమైన పరిచారకుడివేనా? నమ్మకమైన వ్యక్తివేనా? ఈ రాత్రి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా జీవిస్తున్నావా? ఒకసారి నువ్వు తీర్మానం చేసుకో. ఈ రాత్రికాల శ్రమలో దేవుని ప్రజలారా, ఇదిగో తీకు వలన నాకు ఆదరణ దొరికిందని చెప్తున్నాడు. నీ వలన సేవకునికి ఆదరణ కలుగుతుందా? నెమ్మది కలుగుతుందా? సంతోషంగా ఉన్నాడా? ఒకసారి మీరు ఆలోచించు. నీ సేవకుని కుటుంబానికి నువ్వు ఆదరణకరంగా ఉన్నావా? సేవకునికి ఇదిగో అన్ని విషయాల్లో నువ్వు తోడుగా ఉన్నావా? పరిచారకుడుగా ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. పరిచర్య చేయడానికి తమ్మును తాము అనేక మంది అప్పగించుకున్నారట. నువ్వు అప్పగించుకున్నావా పరిచర్య చేయడానికి? పరిచర్య చేసేవారికి మరికొంతమంది సహకారంగా ఉంటున్నారట. వారు తమ్మును తామే తగ్గించుకొని లోబడి ఉంటున్నారట. ఈ రాత్రి మరి నువ్వెలా ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? ఒకసారి నువ్వు ఆలోచిస్తావా? మార్కు అనే వ్యక్తి నాకు ప్రయోజనకరమైన వాడు, అతను తీసుకొని రండి, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు, అతడు నాకు సహాయం చేస్తాడని ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పిలిపించుకుంటున్నాడు పౌలు గారు. ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉంది? నువ్వు కీడు చేస్తున్నావా? ఎదురిస్తున్నావా? లోబడకుండా ఉంటున్నావా? విడిచి వెళ్ళిపోతున్నావా? ఈ రాత్రి ఒక్కసారి నేను నీవు మనమందరము కూడా వాక్యమనే అర్థం ముందు మనలను మనం పరీక్ష చేసుకుందాం. నీ సేవకుడు నీ గురించి అనేక మందికి సాక్ష్యం ఇవ్వాలి. ఏ విధమైన సాక్ష్యం ఇవ్వాలి? అదిగో నా ప్రియ సహోదరుడు, నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన స్త్రీ, నమ్మకమైన సహోదరి, నమ్మకమైన తల్లి, నమ్మకమైన తండ్రిని నీ గురించి నేను సాక్ష్యం ఇవ్వాలి. వీళ్ళు నాకు ప్రయోజనకరమైన వారని నేను వెంటబెట్టుకొని నిన్ను తీసుకొని వెళ్ళాలి. అనేక స్థలాల్లో నిన్ను పరిచయం చేయాలి. అనేక చోట్ల నీ గురించి నేను గొప్పగా చెప్పాలి. అనేక స్థలాల నీ గురించి మంచి సాక్ష్యం నేను ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఈ రాత్రి నువ్వు ఏ విధంగా ఉండాలి? ఒకసారి ఆలోచిస్తావా? తీర్మానం చేసుకో. ప్రభువా, నేను ఎల్లప్పుడూ నీ సంఘంలో పరిచర్యలో నీ సేవకుడి దగ్గర నమ్మకంగా ఉంటాను ప్రభువా. పరిచర్యలో నమ్మకంగా ఉంటాను ప్రభువా. సువార్త పనిలో నమ్మకంగా ఉంటాను ప్రభువా. లోబడి విషయంలో నమ్మకంగా ఉంటాను ప్రభువా. అన్నిట్లో కూడా నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభువా. నా పేర్లు నువ్వు జీవగ్రంథంలో రాస్తావు కదయ్యా. నా పేరు నీ సముఖంలో వినబడుతుంది కదయ్యా. ఒక రోజున బలా నమ్మకమైన మంచి దాసుడా అని, దాసురాలని నేను బిరుదు పొందుతాను కదా ప్రభువా. ఆ విధమైన కృప నాకు దయచేయనైనా, ఆ విధమైన కృప నాకు ఇవ్వయ్యా, ఆ విధమైన సహాయం నాకు ఇమ్మని ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు దయచేయండి. విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసరిగా జీవించే భాగ్యము వారందరికీ దయచేయండి. నమ్మకమైన వారుగా, ఆదరణ కలిగించేవారుగా, శ్రమలో కూడా ఉండేవారుగా, ప్రభువా ప్రార్థనలో పోరాడేవారుగా, సువార్త కొరకు ప్రయాసపడేవారుగా, నిజమైన సహకారులుగా ఉన్నట్లుగా సహాయం చేయమని నాయన ఈ రాత్రి కలశములో ఈ వాక్యము లైవ్ ద్వారా విన్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. చేరివచ్చిన ప్రతి వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కలశములో చేరివచ్చిన దేవాన్ని ప్రజలను దీవిస్తూ ఈ యొక్క వాక్యమును ప్రభువా నాయన మా హృదయాల్లో ముద్ర వేసి ఫలింపు దయచేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో గౌరవనీయులు పెద్దలు మాషి గారు, నిజంగా నాకు పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి సంఘానికి వస్తూ, మరి మనం దీనులమైన మన కోసం ఇంత దూరం వస్తూ